ప్రభు బిడ్డలారా, ఈ 2025 సంవత్సరం అంతా నా దేవుని హస్తమే నిన్ను తప్పిస్తూ వచ్చింది. మరో నూతన సంవత్సరం నీ తల మీద దయా కిరీటం పెడుతుంది కూడా నీ దేవుని హస్తం అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. ఎందుకో తెలుసా, లోకంలో ఒకప్పుడున్న మరణాల రేటు కంటే ఇప్పుడు మరణాల రేటు విపరీతమైపోతుంది. ఎక్కడ చూసినా అరే ఏసీ బస్సు కాస్త ప్రయాణానికి కంఫర్ట్గా ఉంటుంది అని చూస్తే, ఏమంట కర్నూలు దగ్గర బస్సు యాక్సిడెంట్ బస్సు తగలబడిందో ఆ రోజు నుండి ప్రతిరోజు అదే న్యూస్ అండి, ప్రతిరోజు అదే న్యూస్. ఎంతమంది బస్సుల మీద ప్రయాణమై వెళ్ళి కాలగర్భంలో కలిసిపోలేదు, 2 వీలర్ల మీద ప్రయాణమై కాలగర్భంలో కలిసిపోలేదు. చిన్న అనారోగ్యమే కదా అని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అని ఆరోగ్యంతో వెళ్ళిన వ్యక్తి, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది వ్యక్తులు ఆరోగ్యంతో వెళ్ళిన వ్యక్తులు శవాల ఇంటికి తిరిగి రాలేదు, శవాల ఇంటికి తిరిగి రాలేదు. మీకు తెలుసా, లోకంలో సెకండ్కి వచ్చి 2 చనిపోతున్నారు. ఒక్క సెకండ్కి వచ్చి 2, నిమిషానికి వచ్చి 120 మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. గంటకొచ్చి 7,200 మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఒక్క రోజుకొచ్చి సుమారుగా 1,72,000 మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. సంవత్సరానికి వచ్చి రమారమి 7 కోట్ల మంది, 7 కోట్లు. 2025 సంవత్సరం 7 కోట్ల మంది కాలగర్భంలో కలిసిపోయారు. చనిపోయిన వాళ్ళకంటే నీవేదో గొప్పదానివైనందువల్ల బ్రతకలా, చనిపోయిన వాళ్ళకంటే నీవేదో గొప్పవాడైనందువల్ల నువ్వు బ్రతకలా. నీవు నేను ఎందుకు బ్రతికేమో తెలుసా, నీ గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ నీవు ఆరాధించే దేవుడు గొప్పవాడు గనుక. మరి ఆరాధించే ప్రజల్లో కూడా కొంతమంది చనిపోయారు కదా, నీవెందుకు బ్రతుకున్నావో తెలుసా, ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు చేయాల్సిన కార్యాలు ఇంకా కొన్ని నిలిచున్నాయి కనుక. నీ ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడిన కార్యాలు కొన్ని ఉన్నాయి, సాక్షార్థంగా నేను నిలవబెట్టాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. నిన్ను నన్ను ఎందుకు దేవుడు బ్రతికించాడో తెలుసా, 2026 నీ ద్వారా ఓ ప్రత్యేకమైన కార్యం జరిగించాలని దేవుడు ఉద్దేశించాడు. నీ ద్వారా ఓ ప్రత్యేకమైన కార్యం జరగాలని దేవుడు ఉద్దేశించి మరణాపాయపు స్థితిలో నుంచి దేవుడు తప్పించి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏ సంవత్సరం పొందనంత వృద్ధి 2026లో నువ్వు పొందుకొందువుగాక. ఏ సంవత్సరం అనుభవించని ఆత్మీయ స్థితి 2026లో నీవు నీ కుటుంబం అనుభవించినట్లుగా దేవుడు కృప చూపించునుగాక. గట్టిగా చెప్తే ఆమేన్.